సంకష్టహర చతుర్థి గణపతిని పూజించే అద్భుతమైన రోజు. ఇది ప్రతి నెలా వస్తుంది. ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేదా మనం ఆనందంగా ఉండటానికి గణేశుణ్ణి పూజించుకునే రోజు ఇది. ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిథి ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. గణేశుడు జ్ఞానాన్ని అందిస్తాడు. జ్ఞానానికి దేవుడు కూడా విఘ్నేశ్వరుడు. విద్యార్థులకు ఇతను వరాలు ఇచ్చే దేవుడు. మీ పిల్లలు చదువుల్లో రాణించాలన్నా, ఏకాగ్రత పెరగాలన్నా, మంచి మంచి ర్యాంకులు రావాలన్నా, తెలివితేటలు పెరగాలన్నా, చదివింది దీర్ఘకాలం గుర్తుండాలన్నా ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు మీ పిల్లలు గణేశుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆకులు విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర పెట్టి ఈ చిన్న మంత్రం 11 సార్లు పఠిస్తే ఆ గణపతి ఎంతో సంతోషించి చక్కటి జ్ఞానాన్ని తెలివితేటల్ని ఇస్తాడు. మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మంచి ర్యాంకులు సాధించి జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు. దీనికోసం ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలోనైనా సరే విఘ్నేశ్వరునికి నిత్య పూజ చేసుకొని, అంటే విఘ్నేశ్వరుని పటానికి పసుపు కుంకుమలు అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. తరువాత మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించి విఘ్నేశ్వరుని పూజకు నిన్ను తీసుకువెళ్తున్న శమీ వృక్షమా అని చెప్పి కొన్ని ఆకులను తెంచుకొని ఇంటికి తీసుకురావాలి. ఇక గణేశుడి ముందు దీపం వెలిగించి విఘ్నేశ్వరుని ముందు ఈ జమ్మి ఆకులు సమర్పించాలి. తరువాత ఓం మంగళమూర్తయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. జమ్మి చెట్టు ఆకులు అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం. గరిక మరియు జమ్మి ఆకులు ఎవరైతే విఘ్నేశ్వరునికి సమర్పిస్తారో వారి యొక్క ఎలాంటి కష్టాలైనా తీర్చి వారికి అంతా శుభాన్ని కలిగిస్తాడు గణేశుడు. ఇలా ఈ సంకష్టహర చతుర్థి రోజు చేస్తే మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మీ పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. గణపతి మీ పిల్లలకు మీకు సహాయం చేస్తాడు. పిల్లలకు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని అనుగ్రహించటానికి ఇది సమర్థవంతమైన పరిహారం.